అందరికి మార్కెట్ నువ్వు వేసుకో, నువ్వు చైర్మన్ కానీ బాబు పోయ్యా మీరంతా రైతు చైర్మన్ యాదన్నకి యాదవ్కి బాబు యాదన్నకి అక్కడ ఓకే. ఈరోజు మా పెద్దలు లక్ష్మారెడ్డి గారు, ఎంఎస్ నవీన్ రెడ్డి గారు, ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, ఇక్కడ అంజయ్ యాదవ్ గారు, చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు, రాజేందర్ రెడ్డి గారు, మిగతా మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు, మాజీ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి గారు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, మరి మాజీ జిల్లా చైర్మన్లు, గతంలో కూడా 15 రోజుల క్రితం కూడా మేము తుంగభద్రలో జరుగుతున్నటువంటి అక్రమాల గురించి, అక్రమంగా కర్ణాటక ఆంధ్రప్రదేశ్ నీళ్లు తీసుకుపోయేదాని మీద కర్ణాటకలకే పోయి గతంలో మహారాష్ట్రలో పోయి దెబ్బలు తినొచ్చారు చూడడానికి పోతే. కానీ మేము ఖచ్చితంగా ఎదుర్కొంటాం, దెబ్బలు తిన్నా సరే పర్లేదని చెప్పి అందరం కలిసి పోయినాం, ఎండగట్టినాం. 3 ముఖ్యమంత్రులు మీటింగ్ పెట్టిన తర్వాత ఏం జరిగింది, ఎందుకు పనులు వేగవంతం అవుతున్నాయి, శ్రీశైలంకు రావాల్సిన నీళ్లలో కృష్ణా కన్నా ఎక్కువ నీళ్లు తుంగభద్ర నుంచే వస్తాయి. తుంగభద్రను మీరు కట్టుకుంటా పోయి అక్కడనే అడ్డుకట్టేస్తే శ్రీశైలం ఏమైపోవాలి, నాగార్జునసాగర్ ఏమైపోవాలి, పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ఏమైపోవాలి, కేరళ ఏమైపోవాలి, భీమా, కోయిల్ సాగర్, నెట్టెంపాడు ఇవేమైపోవాలని చెప్పి నిలదీసినాం. మరి ఇప్పుడు కొంత ఆగింది. అంతకుముందు మేమందరం కూడా 3 సంవత్సరాలుగా ఆవస్తా ఉంది, 90% పనులు కంప్లీట్ అయినా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ఎందుకు పనులు ముందుకు పోతలేవు, ఆ 10% పిలిచిన కాలువ టెండర్లు ఎందుకు రద్దు చేసిండ్రు, 10% కంప్లీట్ అయితే 10 లక్షల ఎకరాలకు ఇమ్మీడియట్ గా నీళ్లు వస్తాయి కదా, రెడీగా 60 టీఎంసీలు, దాదాపు 60 టీఎంసీల రిజర్వాయర్లు ఉన్నాయి కదా, పంపులు ఉన్నాయి, కాలువలు అయిపోయినాయి, టన్నెల్ అయిపోయింది, పైప్ లైన్లు అయిపోయినాయి, రిజర్వాయర్ టు రిజర్వాయర్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఎందుకు ఆన్ చేస్తలేరు, పెట్టిన మోటార్ అని చెప్పి నిలదీసినాం. మరి ముఖ్యమంత్రి గారు వచ్చి 6 నెలల్లో కంప్లీట్ చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. 6 నెలల గురించి మేము చూస్తాం. మరి ఆ ప్రాజెక్టు కంప్లీట్ అయినా మరి పైన నీళ్లు అడ్డుకోకపోతే ప్రశ్నార్థకం. గుండ్రేవ దగ్గర ఆంధ్ర వాళ్ళు కాసుకొని కూర్చున్నారు మొత్తం నీళ్లు తీసుకుపోవడానికి. గుండ్రేవుల నుంచి, కురుడి నుంచి, ఆ పైన చిక్కలమరి నుంచి, చిక్కల మంచల, నావలి రిజర్వాయర్ ఇవన్నీ కట్టుకుంటూ పోతే తుంగభద్ర నుంచి నీళ్లు రావని కొట్లాడినాం, ఖచ్చితంగా కొట్లాడతాం. ఆర్డీఎస్ రైతులను కానీ పాలమూరు రైతులను కానీ కాపాడుకుంటాం. మరి ఇవాళ కొత్తగా ప్రమాదం ఏంటంటే కృష్ణ శ్రీశైలం నీళ్లు రావాలంటే తుంగభద్ర, కృష్ణా రివర్, భీమా. ఇవాళ కృష్ణా పైన, భీమా పైన అక్రమంగా బ్యారేజీలు, అక్రమంగా లిఫ్ట్లు, అక్రమంగా ఆల్మట్టి డ్యామ్ను 300 టీఎంసీ పెంచడానికి ప్లాన్ చేస్తున్నారు. ల్యాండ్ అక్విజిషన్ జరుగుతూ ఉంది. భీమా దగ్గర, గూడూరు దగ్గర అక్రమంగా నదికే 25 హైడ్రాలిక్ గేట్లు పెట్టిండ్రు. అంటే ఈ వర్షాకాలం తర్వాత సుక్క నీళ్లు రావు. ఇక్కడ దాదాపు 1,50,000 ఎకరాలు, టోటల్ గా 1,50,000 ఎకరాలు దాదాపు నీళ్లు యాసంగి పంటలు పండేటివి ఎండాకాలం. ఇలా ఒక్క సుక్క నీళ్లు రాకపోతే యాసంగి పంటలు పండే పరిస్థితి లేదు. ఎత్తు పెంచితే అలవాటు ఎత్తి వెలిస్తే ఇవాళ జూలై అంటే ఎత్తు వెలిస్తే ఆగస్టులో వరకు నీళ్లు రావు మనకు. ఎన్ని వరదలు వచ్చినా, సెప్టెంబర్ నీళ్ళు వచ్చినా ఏం చేస్తాం, అవకాశం లేదు.
అంటే పాలమూరు శాశ్వతంగా ఎడారి మారడానికి పక్క రాష్ట్రాలు కాచుకొని కూర్చున్నాయి. మేము డిమాండ్ ఏంటంటే నిజాం ప్రభుత్వంలో అప్పర్ కృష్ణ ప్రాజెక్టుల మీద ఒక అవగాహనతో ప్రాజెక్టులను డిజైన్ చేసి ఆ డిజైన్ చేసినట్లు జరిగింటే నారాయణపూర్ నుంచి సర్లసాగర్ వరకు గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చేటివి 200 టీఎంసీ నీళ్లు వాడుకోవడానికి అవకాశం ఉండేది. కానీ రైచూరు వరకు ఆపేసినారు. పైన భీమా పైన కట్టుకుంటూ పోతా ఉన్నారు. గూడూరు కన్నా కింద సరిగ్గా 8 కిలోమీటర్ల కిందలో లిఫ్ట్ చేయడానికి జియో నెంబర్ 24 ద్వారా మేము జియో ఇష్యూ చేసినాం. ఆ లిఫ్ట్ మనం చేసుకుంటే ఆ బ్యారేజ్ కట్టుకుంటే 8 కిలోమీటర్ల నీళ్లు ఆగుతాయి గూడూరు వరకు. కనుక మరి ఇవన్నిటి మీద స్వయంగా చూసి రైతులను పరామర్శించి ఎండిపోయిన రైతులను కలిసి రైతు బీమా రాకుండా చనిపోయిన వాళ్ళను రైతులను కూడా కలుసుకొని రైతు బంధు ఆగిపోయిన వాళ్ళు కూడా కలుసుకొని పాలమూరు బతుకుదేరే వ్యవసాయం కనుక మా బతుకే వ్యవసాయం ముడిపడింది కనుక మేము ప్రతి కుల వృత్తి కూడా వ్యవసాయంతో టచ్ లేకపోతే ఏ వృత్తి కూడా బతకదు కనుక మేము ఖచ్చితంగా ఆ ప్రాజెక్టులను అడ్డుకోవడానికి కొత్త ప్రాజెక్టులను ప్రతిపాదనలు తొందర చేయడానికి గవర్నమెంట్ మీద ఒత్తిడి ఇవ్వడానికి మేము ఖచ్చితంగా ఏ త్యాగానికైనా సిద్ధమై చేస్తాం. మేమున్నప్పుడు 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం. అంతకుముందు 2 లక్షల ఎకరాలే ఉండేటివి. 10 లక్షల ఎకరాలకే మేము నీళ్లు ఇచ్చినాం. ఈ ఉమ్మడి జిల్లా 45 లక్షల దాదాపు 45 లక్షల విస్తీర్ణం ఉన్నటువంటి జిల్లా, దాదాపు 36 లక్షల ఎకరాల సాగు భూమి ఉన్నటువంటి జిల్లా. ఇవన్నీ ఇస్తే కూడా మాకు ఇంకా 11-12 లక్షల ఎకరాల భూమికి నీళ్లు లేనటువంటి భూమి ఉంటుంది కనుక మా జిల్లా నీళ్లు వేరే జిల్లాలకు ఎక్కడ పోకుండా మేము అడ్డుకుంటాం. ప్లస్ పైన రాష్ట్రాలు నీళ్లు రాకుండా కూడా అడ్డుకుంటాం. పెండింగ్ ప్రాజెక్టులను కంప్లీట్ చేయిస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టినటువంటి పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తాం. మేము కట్టిన ప్రాజెక్టులు కూడా మీరు కంప్లీట్ చేయాలి, పాలమూరు రైతాంగాన్ని ఆదుకోవాలనే డిమాండ్ మీద మేము పోతున్నాం. దీని తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అంచెలంచెలుగా మా కార్యక్రమం కూడా ఉంటాయి. ఇంకా మిగతా వాళ్ళు కొంత అనివార్య ఎస్ఐఆర్ వల్ల కొంతమంది రాలేకపోయినారు. అయినా రాకపోయినా వాళ్ళకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు వస్తూ ఉన్నారు. దీన్ని పాలమూరు ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యేంత వరకు ఇది రాజకీయం కాదు, ఇది మన బతుకుదేరు, గుర్తుపెట్టుకోండి. రాజకీయం చేసింది కాదు. మేము ఏం చేసినాం 3 ఏళ్లలో మొన్న కూడా చెప్పినాం రౌండ్ టేబుల్ సమావేశంలో. మీరు ఏం చేయాలో కూడా చెప్పినాం. అందరు కలిసికట్టుగా ఒక ఐక్యమత్యంతో ఉంటేనే ఈ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయితే మన బతుకుదేరు. లేదంటే చరిత్ర పుటలలో తెలంగాణ పక్కకు పెడితే పాలమూరుకు ద్రోహం చేసిన వాళ్ళు ఎవరా అంటే మనం ఇలా అందరం కలిసికట్టుగా ఉండకపోతే మన అందరం ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. ప్రజలు మన మీద బాధ్యతలు పెట్టిండ్రు. కొంతమంది గెలిపించారు, ఓడిపోయిన వాళ్ళకి బాధ్యతనే, గెలిచిన వాళ్ళకి కూడా బాధ్యతనే, గుర్తుపెట్టుకోండి. దీన్ని వదిలిపెట్టి పక్కదారి పట్టిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని చెప్పి దయచేసి దీన్ని నిరంతరంగా ఇది కొనసాగుతుందని చెప్పి 6 నెలల తర్వాత కూడా మళ్ళీ మేము సమీక్షించుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. దయచేసి మీడియా మిత్రులు కూడా అందరూ చివరి వరకు ఉంటే మీరు కూడా స్వయంగా చూస్తారు. మొన్న తుంగభద్ర మీద ఏమేమి అక్రమ కట్టడాలు కడుతున్నారు, కేఆర్ఎంబీ పర్మిషన్ లేకుండా, కృష్ణా రివర్ బోర్డు పర్మిషన్ లేకుండా, కేంద్ర అనుమతి సిడబ్ల్యూసీ పర్మిషన్ లేకుండా, పక్క రాష్ట్రాల పర్మిషన్ లేకుండా అక్రమంగా దౌర్జన్యంగా కట్టే ప్రాజెక్టులను ఎందుకు కడుతున్నారు? ముఖ్యమంత్రుల 3 సమావేశం కూడా అయింది కదా, మరి అయిన తర్వాత ఎందుకు కడుతున్నది ప్రధానంగా మేము తీసుకుపోవడం జరిగింది. ఇలా అన్నిటికన్నా పెద్ద ద్రోహం 10 సంవత్సరాలు తెలంగాణకు వ్యతిరేకంగా ఇరిగేషన్ మీద కొట్లాడినోడు, ఇరిగేషన్ ప్రాజెక్టులు తెలంగాణ రాకుండా అడ్డుకున్నాడు, ఆంధ్రప్రదేశ్లో ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా పనిచేసినాడు. ఇవాళ మన రాష్ట్రానికి వచ్చి ఇరిగేషన్ ప్రధాన సలహాదారుగా ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఆంధ్రకు లీకేజ్ చేస్తూ మన ప్రాజెక్టు రాకుండా అడుగడుగునా అడ్డుకునేటటువంటి ఆదిత్యనాథ్ దాస్ను కూడా వెంటనే తిరిగి పంపించాలనే డిమాండ్తో మేము ముందుకు పోతాం. ఎంతమంది ఇరిగేషన్ వాళ్ళను కష్టాలు పెట్టినా, రైతులను కావచ్చు మిగతా వాళ్ళని కావచ్చు, ఎట్టి పరిస్థితులలో మళ్లీ వచ్చే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమే. రైతులకు కూడా భరోసా చేయడానికి మేము వెళ్ళాం. గ్యారంటీగా మీ 2 సంవత్సరాలు మిగిలింది, మిగతా ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టుగా మహబూబ్నగర్ జిల్లా ప్రాజెక్టులను కాపాడుకోవాలి, మహబూబ్నగర్ జిల్లాకు అన్యాయం చేస్తున్న వాళ్ళని నిలదీయాలనే ఉద్దేశంతో మరి ముఖ్యంగా
ఈ మన రాష్ట్ర ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు అట్లాగే పక్క రాష్ట్రాలు ఏం నష్టం చేస్తున్నాయి మనం అనేది ప్రజలకు తీసుకెళ్లాలి, వాటి అడ్డుకోవాలి అనే ఉద్దేశంతోనే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి మీరు గతంలో చూడడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 2.5 సంవత్సరాల టైం ఇచ్చి 2.5 సంవత్సరాలైనా పాలమూరు జిల్లా ప్రాజెక్టుల మీద కనీసం వాళ్ళు పని స్టార్ట్ చేయనందుకు పాదయాత్ర చేస్తామని అనౌన్స్ చేయడం జరిగింది. మరి దానికి స్పందించిన ప్రభుత్వం ఏదో వచ్చి మేము కంప్లీట్ చేస్తామని మాట్లాడినారు. మరి వాళ్ళకి 6 నెలలు టైం చెప్పినాం, దాంట్లో 3 నెలలు అయిపోయింది. మరి ఇప్పటికీ ఏ చిన్న పని కూడా స్టార్ట్ కాలేదు. దాంతోపాటు మరి పైన ప్రాజెక్టు తుంగభద్ర పైన జరుగుతున్న అక్రమ కట్టడాలు కావచ్చు, మరి కృష్ణానది పైన జరుగుతున్న అక్రమాలు కావచ్చు, ఏదో మాల్మట్టి డ్యాం పెట్టడం కానీ, మరి గేట్లు పెట్టడం కానీ, ఇవన్నీ చూస్తుంటే ఇట్లే వదిలిపెడితే భవిష్యత్తులో మహబూబ్నగర్ జిల్లా ఎడారిగా మారే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఆ దిశగా మన జిల్లా ప్రజలంతా స్పందించకపోతే ఇట్లే కంటిన్యూ అయితే ఎట్లా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సరెండర్ అయిపోయింది. వాళ్ళు ఏం మాట్లాడే పరిస్థితులు లేరు. కనీసం మనమైనా అదే ప్రతిపక్ష పార్టీగా మేము ముందుంటాం. మరి ప్రజలంతా కలిసి వచ్చి వీటన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది. మరి ఈరోజు మనందరం కలిసి సూచించిన తర్వాత మరి మాట్లాడుకుని పక్కా ఒక కార్యాచరణ చేపడదాం. ప్రజలందరం కలిసికట్టుగా ఆ ప్రాజెక్టు అడ్డుకోవాలి, మన జిల్లాను కాపాడుకోవాలి. ముఖ్యంగా మనం చూస్తా ఉన్నాం, గతంలో పూర్తిగా నిర్లక్ష్యం గురైన తెలంగాణ రాష్ట్రంతో పాటు ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా. మరి మహబూబ్నగర్ జిల్లాను గత ప్రభుత్వాలు, గత పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే మరి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా ప్రభుత్వంలో ఈ జిల్లాను సంశాసనం చేయాలనే ఉద్దేశంతో మరి పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేసి మరి నీళ్లు అందించడం జరిగింది. అట్లాగే కొత్తగా పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ డిజైన్ చేసి దాన్ని ఒక దశకు తీసుకురావడం జరిగింది. ఒక మోటార్ కూడా ఆన్ చేయడం జరిగింది. మరి మేము అన్ని పనులు చేస్తే కనీసం దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల్లో మళ్ళా వాళ్ళు చేసింది ఏంటంటే మొన్న వచ్చి ముఖ్యమంత్రి గారు గతంలో కేసీఆర్ గారు ఆన్ చేసిన మోటార్ను మళ్ళీ ఆన్ చేసి పోయినా మళ్ళీ ఆగిపోయింది. అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది ఈ జిల్లాను. ముఖ్యంగా ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టుగా అసలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు ఆదిత్యనాథ్ దాస్ను సలహాదారును పెట్టుకోవడమే దరిద్రం, దౌర్భాగ్యం, అన్యాయం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్న ఆయన తీసుకొచ్చి మన తెలంగాణలో ఇన్ని రోజులు మనకు అడ్డం ఉన్నా, మనకు అన్యాయం చేసిన, మన ప్రాజెక్టును అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిన సెక్రటరీని రిటైర్డ్ అయిన తర్వాత తెచ్చి ఇక్కడ సలహాదారు పెట్టుకోవడం అనేది దురదృష్టకరం. మరి దీన్ని బట్టి అర్థమవుతుంది వీళ్ళ ఆలోచన విధానం ఏంది. కనీసం అంటే ఇది ప్రజలకు తెలియదు, చాలా మంది తెలియదు. అది ఆదిత్యనాథ్ ఎవరు, మరి ఇక్కడ సలహాదారు, మన ఇరిగేషన్ సలహాదారు ఈ ముఖ్యమంత్రి పెట్టుకోవడం ఏంది, మరి చంద్రబాబు నాయుడు పంపిస్తే పెట్టుకున్నాడు అనేది ప్రజలకు తెలియాలి, ప్రజలకు పోవాలి. వీళ్ళిద్దరు కుమ్మక్కై ఈ రాష్ట్రాన్ని ఎట్లా వెనుకబాటు గురి చేస్తున్నారు, ఇరిగేషన్ శాఖను పూర్తిగా భ్రష్టు పట్టిస్తారు అనేది మనకు అర్థం కావాలి ప్రజలందరికీ. అందుకే ఈ సబ్జెక్టు మీద కూడా అందరికీ అవగాహన కలగాలి. మరి ఇవన్నిటినీ తీసుకుని మేము ప్రధాన ప్రతిపక్షంగా ఈ జిల్లాలో మరి జిల్లాను కాపాడుకోవడానికి, జిల్లా ప్రాజెక్టులను మరి కంప్లీట్ చేయడానికి మేమందరం ముందుంటాం. అందరం కలిసికట్టుగా ఈ ప్రాజెక్టును కంప్లీట్ చేసుకుందాం. అక్రమంగా పైన జరుగుతున్న వేరే కర్ణాటక జరుగుతున్న ప్రాజెక్టు అడ్డుకోవడానికి అందరూ కలిసి పనిచేద్దామని మేము తెలియస్తాం. జై తెలంగాణ. చివరి వరకు ఉంటే మీరు స్వయంగా చూస్తారు. మొన్న తుంగభద్ర మీద ఏమేమి అక్రమ రాజేంద్ర రెడ్డి గారు, మిగతా మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు, మాజీ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి గారు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, మరి మాజీ జిల్లా చైర్మన్లు, గతంలో కూడా 15 రోజుల క్రితం కూడా మేము